బీఆర్ఎస్ పార్టీ సారూర్ నగర్ లో నిరుద్యోగ యువ సంగ్రామ సభ పెట్టడం జరిగింది. నిరుద్యోగుల కోసం మేమందరం మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తే మా చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్ నగర్ మేమందరం కూడా నిరుద్యోగులందరం కూడా వెళ్లడం జరిగింది. గత 10 ఏళ్లు నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. కేసీఆర్ గాని మీ బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పి నిరుద్యోగులు చనిపోయారు. కాబట్టి మీ మీద మాకు నమ్మకం ఉండాలంటే ఖచ్చితంగా మీరు గతం లోపల 10 సంవత్సరాలు మీరు మాకు అన్యాయం చేశారు. కాబట్టి క్షమాపణ చెప్పిన తర్వాత మీరు మా గురించి మాట్లాడాలి, అప్పుడే మాకు మీ పైన నమ్మకం వస్తుందని చెప్పి మేము అక్కడ ఉన్నటువంటి నాయకులకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా మేము గతం లోపల మీకు అన్యాయం చేసినాం, డెఫినెట్ గా దానికి మేము క్షమాపణ చెప్పిన తర్వాతనే కేటీఆర్ గారు మాట్లాడతారని వాళ్ళు చెప్పిర్రు. కానీ కేటీఆర్ గారు అక్కడ పోతే కేవలం వాళ్ళు నిరుద్యోగులను క్యాచ్ చేసుకుందాం అని చెప్పి మొత్తం రాజకీయ ఉపన్యాసాలు మాట్లాడడం నిరుద్యోగులు అందరం కూడా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు రాజకీయ ఉపన్యాసాలు చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో కూర్చొని చేసుకోండి. ఇప్పటికీ ఒక తరం నిరుద్యోగ తరం నాశనం అయిపోయింది. ఇప్పటి కూడా మీరు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విషయాలపైన మాట్లాడుతున్నారు. కాబట్టి డైరెక్ట్ దాన్ని అక్కడనే ఖండించి ఇక లైబ్రరీ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఖబర్దార్ బీఆర్ఎస్ పార్టీ, ఖచ్చితంగా మీరు నిరుద్యోగ విషయం పైన నిరుద్యోగ ఉద్యమాలు ఎత్తుకునే ముందు మీరు క్షమాపణ చెప్పి మాకు ఏం చేస్తున్నారు అని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వాలి. అదే తరుణంలో మిమ్మల్ని మేము నమ్మాలంటే ఖచ్చితంగా మీరు బాండ్ పేపర్ అన్న రాశారు, లేకపోతే అమరవీరుల స్థూపం దగ్గర ఒట్టేసి మాకు చెప్తే మీ పైన నమ్మకం వస్తుంది.